ఇంట్లో పూజామందిరంలో ఉన్న విఘ్నేశ్వరుల్లోకి ప్రవేశిస్తుంది. ఈయనకి పూజ చేసిన అక్షతలు గరిక తల మీద వేసుకుని అప్పుడు వ్రతం మొదలు పెడతారు. అప్పుడు నిర్విఘ్నంగా జరుగుతుంది. లేకపోతే ఏమైనా ప్రతిబంధకం రావచ్చు. ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలవనివ్వండి ఆయన తీసేస్తాడు. అది ఎంత పెద్ద విఘ్నం కానివ్వండి, ఆయనని తలుచుకుంటే మాత్రం ఇంకా విఘ్నం నిలబడదు. ఆ విఘ్నాన్ని తీస్తాడు. అందుకే ఒక్కొక్క దేవాలయంలో 2 విఘ్నేశ్వరులు ఉంటారు, 2 వినాయకమూర్తులు ఉంటాయి. ఒక శివాలయంలో ఒక శివలింగమే ఉంటుంది, ఒక్కొక్క శివాలయంలో 1 కన్నా ఎక్కువ శివలింగాలు ఉంటాయి. అప్పుడు ప్రదక్షిణంలో పానవట్టం దాటచ్చు. సరే, ఇప్పుడు శైవాగమానికి సంబంధించిన విషయం ఎందుకు, కానీ వినాయకుడు సాధారణంగా ఒక్కడే ఉంటాడు, ఉండాలి కూడా. కొన్ని చోట్ల ప్రత్యేక సందర్భాలలో ఇలా ఎందుకు పెట్టారండి అని మీరు అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్పలేరు. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో 2 వినాయకులు ఉంటారు.